మామ సినీ పరిశ్రమ అంటేనే ఒక కళల ప్రపంచం. అయితే ఆ కళల ప్రపంచంలోకి వెళ్ళడానికి ఎంతో కష్టపడాలి. అయితే అలాగా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కానీ ఒకవేళ ఛాన్సులు రాకపోతే, సినిమా ఆఫర్లు రాక డబ్బు లేకపోతే ఏం చేయడానికైనా దిగజారిపోతూ ఉంటారు. ఇక ఒక్కసారి సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత సినిమా ఆఫర్లు వచ్చి డబ్బు బాగా వచ్చి ఫేమ్ వస్తే ఓకే, కానీ ఒకవేళ సినిమా ఆఫర్లు రాక మధ్యలోనే కెరియర్ ఎండ్ అయిపోయిందంటే అది ఇంకా నరకం అనే చెప్పాలి. అలాంటి టైంలో ఎలాంటి పనికైనా దిగజారుతూ ఉంటారు. అయితే ఈ వీడియోలో మనం వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన హీరోయిన్స్ ఎవరు, మరియు వచ్చేసి హోటల్ రూమ్స్లో దొరికిన హీరోయిన్స్ ఎవరో వాళ్ళ గురించి ఈ వీడియోలో మనం ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా మన ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకో 10 మంది ఈ లిస్ట్లో ఎంతమంది ఉన్నారో తెలుసుకుంటారు. అండ్ ఛానల్ కొత్తగా వస్తే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. 1Kకి చాలా దగ్గరలో ఉన్నారు. ఇలాంటి వీడియోలు చేయడానికి 1 వీక్ టైం పడుతుంది. ఇక మీరు లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తూ ఇక లిస్టులోకి వెళ్తే, అయితే ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్లో ఉండేది నేటి తరం హీరోయిన్ అయిన కయాదు లోహర్. అయితే ప్రస్తుతం కయాదు లోహర్ గారికి బాగానే ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఈమె మీద ఉన్న బ్యాడ్ టాక్ ఏంటి అంటే, ఈమె వచ్చేసి కాలేజ్ టైంలో ఉన్నప్పుడు ఈమెకి చదువు రాక ప్రొఫెసర్ తోటి ఒక నైట్ గడిపితే పాస్ చేస్తా అని చెప్పడంతో అప్పుడు ఈమె వచ్చేసి ఒక నైట్ ఆయనతో గడిపినట్టుగా తెలుస్తుంది. అండ్ అలాగే ఈమె వచ్చేసి దాదాపు సినిమా ఆఫర్ల కోసం చాలా మందితోనే ఉన్నట్టు అండ్ చాలా వరకు హోటల్ రూమ్స్లోనే దొరికినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ నైట్ మధ్య వచ్చేసి దాదాపు ఒక నైట్ 35 లక్షల వరకు తీసుకుంటున్నారని కూడా ఈమె మీద టాక్ అయితే ఉందనే చెప్పాలి మన సినీ పరిశ్రమలో. మరి ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది ఇప్పటి వరకు బయటికి రాలేదు. అండ్ ఈమె వచ్చేసి రెడ్ హ్యాండెడ్గా అయితే మాత్రం ఇప్పటి వరకు దొరకలేదు. మరి ఫ్యూచర్లో ఏమన్నా సినిమా ఆఫర్లు తక్కువైతే మళ్ళీ ఇదే మెయిన్ బిజినెస్గా చేసుకొని దొరుకుతారేమో చూడాలి. ఇక నెక్స్ట్ ఈ లిస్ట్లో అడ్డంగా దొరికిపోయిన హీరోయిన్స్ ఎవర్రా అంటే, అందులో ఫస్ట్ ప్లేస్లో ఉండేది శ్వేతా బసూర్. అయితే శ్వేతా బసూర్ గారు వచ్చేసి కొత్త బంగారు లోకం సినిమాతోటి పరిచయమైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే అప్పట్లో ఈమె అందం చూసి, ఈమె యాక్టింగ్ చూసి ఈమె అత్యంత శిఖరాలను అందుకుంటుందని చాలామంది అనుకున్నారు. అండ్ అప్పట్లో ఈమె అందానికి చాలామంది కుర్ర ఫ్యాన్స్ కూడా చాలామంది ఉండేవారు. అయితే ఈమె ఆ తర్వాత వచ్చేసి ఏ సినిమా చేసినా ఆ సినిమా వచ్చేసి బాగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడటంతో ఈమెకు వచ్చేసి ఐరన్ లెగ్ అనేటటువంటి ఒక పేరునైతే అమర్చారు. అయితే ఈమె సినిమాల్లో ఉన్నప్పుడు పెద్దగా సంపాదించలేదు. అయితే ఈమె సినిమాల్లో డబ్బు వస్తుందని చెప్పేసి 2-3 సినిమాలకు సైన్ చేయగానే ఒక కొత్త ఇల్లు మరియు కార్ లాంటివి తీసుకున్నారు. అయితే సినిమా ఆఫర్లు ఒక్కసారిగా ఆగిపోవడంతో ఈమె బతుకు రోడ్డు మీద పడిపోవడంతో చివరికి ఈఎంఐలు కట్టడానికి కూడా డబ్బు లేకపోవడంతో తనకి బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి ఒక సినీ ప్రొడ్యూసర్ సాయంతో ఈమె వచ్చేసి ఢిల్లీలోని బిజినెస్ మ్యాన్లకు వచ్చేసి ఆమె దగ్గర మంచి డిమాండ్ ఉందని చెప్పి దాదాపు ఢిల్లీకి వెళ్ళి, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళి 30 రోజులు ఒకటే హోటల్లో ఢిల్లీలోని టాప్ బిజినెస్ మ్యాన్లతోటి నైట్కి 2 నుంచి 3 లక్షలు తీసుకునేవారంట. అయితే అలాగా వచ్చేసి చాలా వరకు కూడా అదే హోటల్లో 30 రోజులు ఉండటంతో దాదాపు ఒకసారి పోలీసులు గమనించి అదే హోటల్కి దాదాపు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు వెళ్తున్నారని తెలుసుకొని ఆమెని మరియు ఒక బిజినెస్ మ్యాన్ని ఒక రోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని జైల్లో అయితే వేశారు. మళ్ళీ వచ్చేసి వారానికి శ్వేతా బసూర్ గారు బయటకు వచ్చేశారు. ఇక నెక్స్ట్ ఈ ప్లేస్లో ఉండేది వినిత. వినిత ఎవరో కాదు, మన వెంకటేష్ గారి ఇంట్లో ఇల్లాలు వడ్డింట్లో ప్రియురాలు సినిమాలో నటించినటువంటి వినిత గారు. ఆ సినిమాతోటి మంచి అవకాశం తెచ్చుకొని అప్పటికే మంచిగా పాపులర్ అయ్యారు. అయితే దాని తర్వాత చేసిన ఏ సినిమా కూడా ఏమో కూడా బాగా ఫలితం రాకపోవడంతో ఏమైతే మాత్రం సినిమాలకి బాయ్ బాయ్ చెప్పాల్సి వచ్చింది. అప్పటికే ఈ సినిమాల్లో పెద్దగా సంపాదించింది కూడా ఏం లేదు. అలాగా సంపాదన ఏమి ఉండేది కాదు. అప్పటికే వచ్చేసి వినిత వాళ్ళ అమ్మ వచ్చేసి వ్యభిచార గృహం పెట్టడంతో ఈమె హీరోయిన్గా చేసిందని చెప్పేసి ఆ పేరుతోటి ఈమెను కూడా వ్యభిచార గృహంలోకి దింపి దాదాపు ఎక్కడెక్కడ పార్టీ మీటింగులు జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళందరి దగ్గరికి పంపించి దాదాపు అప్పట్లోనే 2 నుంచి 3 లక్షల వరకు తీసుకునేవారంట ఒక నైట్కి. అయితే మాత్రం ఈమె వచ్చేసి అప్పట్లో బాగా అంటే బాగా వచ్చేసి ఆ పని చేస్తూ పాపులర్ అయింది. ఇక ఆ తర్వాత ఆర్కే బీచ్ దగ్గర ఈమె ఒక ఫ్లాట్ తీసుకొని తనకు కావాల్సిన కస్టమర్లందరినీ అక్కడికి రామంటంతో ఒకసారి వచ్చేసి దాదాపు పోలీసులందరూ అక్కడ వచ్చేసి రౌండప్ చేయగా ఆ బీచ్లోని రిసార్ట్లో అయితే మాత్రం ఇద్దరు బిజినెస్ మ్యాన్లని మరియు వినితా గారిని అయితే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అయినప్పటికీ వినితా గారిని పట్టుకున్న 2 రోజులకే మళ్ళీ బయటకు వచ్చారు. అండ్ అలాగే దాదాపు 3 సార్ల వరకు జైలుకి వెళ్ళారు. అయినా సరే ఇవన్నీ బిజినెస్లో కామనే కాబట్టి లైట్ తీసుకునేవారు. ఆ విధంగా వచ్చేసి ఈమె కూడా 2-3 సార్లు జైలుకి కూడా వెళ్ళారు. అయితే ఇప్పుడు కూడా వచ్చేసి ఈమె పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉండిపోయారనే చెప్పచ్చు. ఇప్పుడు చెప్పిన ఇద్దరు హీరోయిన్స్ అయితే కన్ఫామ్గా దొరికారు.
ఇంకొంతమంది హీరోయిన్స్ ఉన్నారు మామ, వీళ్ళు ఏంటంటే మాత్రం దొరకలేదు, కానీ వీళ్ళు కూడా అలాంటి పనులు చేస్తున్నారని కొంచెం టాక్ ఉంది. అయితే ఆ టాక్లో ఫస్ట్లో ఖయాదు లోహర్ గారి పేర్లు చెప్పేశాం. ఇంకా ఆ టాక్లో నెక్స్ట్ ప్లేస్లో ఉండేది అనుపమ పరమేశ్వరన్. ఏమో వచ్చేసి ఈ మధ్య వచ్చేసి చాలా వరకు కూడా చేసే సినిమాలు ఎలా ఉంటున్నాయో మనందరం చూసాం. అయితే ఏమో స్టార్టింగ్లో పద్ధతిగానే ఉండేది, కానీ ఈ మధ్య వచ్చేసి దాదాపు రౌడీ బాయ్ సినిమా నుంచి మారిపోయిందనే చెప్పాలి. అండ్ వచ్చేసి ఫిలిం ప్రొడ్యూసర్స్ తోటి, ఫిలిం యాక్టర్స్ తోటి దాదాపు ఎక్స్ట్రాగా 1 crore ఛార్జ్ చేస్తున్నట్టు ఎవ్రీ సిట్టింగ్ అయితే మాత్రం ఈ మధ్య అయితే టాక్ వస్తుంది. మేబీ ఈమె కూడా వచ్చేసి తొందరలో దొరకచ్చేమో, కానీ ఇప్పటికైతే మాత్రం అఫీషియల్గా దొరకలేదు. అనుపమ గారు కూడా ఈ లిస్ట్లో అయితే ఉన్నారు. ఇక నెక్స్ట్ ఈ లిస్ట్లో ఉండే ఇంకొక హీరోయిన్ వచ్చేసి ప్రీతి శెట్టి. అయితే ఏమో వచ్చేసి ఉప్పెన సినిమాతోటి దాదాపు అందరికీ పాపులర్ అయ్యారు. అయితే ఉప్పెనకు ముందు ఏమో వచ్చేసి దాదాపు డైరెక్టర్స్ అందరు ఛాన్స్లు అడిగినప్పటికీ ఏమైతే మాత్రం ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు. అయితే అలాంటప్పుడు వచ్చేసి దాదాపు డైరెక్టర్స్తో నైట్ వరకు ఉందంట. అలా ఉన్నప్పుడు ఉప్పెన ఛాన్స్ ఇప్పించారు. ఇక ఉప్పెన తర్వాత వచ్చేసి చాలామంది హీరోస్తో కూడా దాదాపు నైట్కి గడిపినట్టుగా తెలుస్తుంది. అండ్ ఒక్క నైట్కి దాదాపు 20 నుంచి 30 లక్షల వరకు తీసుకుంటున్నట్టుగా ఇప్పటి వరకు టాక్ నడుస్తుంది. ఈ విధంగా అయితే మాత్రం కొంతమంది హీరోయిన్స్ గురించి అయితే మాత్రం టాక్ బయటకు వచ్చింది. మరి ఇంకా ఈ లిస్టులో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. వీటి గురించి పార్ట్ 2 చేయాలా లేదా? మరి పార్ట్ 2 కావాలంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. వీ వాంట్ పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మరి ఎక్కువ కామెంట్స్ బట్టి ఖచ్చితంగా చెప్తాను. ఇంకా ఈ లిస్టులో చాలామంది పెద్ద హీరోయిన్లు కూడా ఉన్నారు. పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తే ఖచ్చితంగా పార్ట్ 2 తొందరలోనే చేస్తాను. ఇదనమాట ఈ వీడియో నచ్చింది. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో అయితే కలుద్దాం.